లాస్ట్ 2 మంత్స్ నుంచి నేను ఏ వీడియో పెట్టినా కూడా, అది ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించిన వీడియో పెట్టినా కూడా నాకు కామన్గా వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, మా రోజ్ ప్లాంట్స్ చాలా వరకు వాడిపోతున్నాయి, వడలిపోతున్నాయి, మొక్కల్లో గ్రోత్ పక్క నుంచి మొక్కలే ఎలా స్టేజ్కి వచ్చేసినాయి అంటే ఆకులన్నీ పూర్తిగా రాలిపోయి ఇంకా అవి ఉంటాయా పోతాయా అన్న స్టేజ్కి వచ్చేసినాయి. ఈ మొక్కల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవ్వవలసిన ఫర్టిలైజరు, వీటి గురించి ఒక వీడియో చేయండి అనేసి చాలా కామెంట్స్ వచ్చాయండి. వీటి గురించి వీడియో చేద్దాం అంటూనే నేను కొద్దిగా లేట్ చేసేసాను. ఈరోజు వీడియో ఏంటంటే, రోజ్ ప్లాంట్స్ 45 డిగ్రీస్ ఎండ వచ్చినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ 45 డిగ్రీస్ ఎండ అయితే మాకు హైదరాబాద్లో ఉందండి. ఇలాంటి టైంలో కూడా నా రోజ్ ప్లాంట్స్లో అయితే చక్కగా ఫ్లవరింగ్స్ వచ్చాయి. మీరు చూస్తున్నారు కదా, నేను తీసుకున్న జాగ్రత్తలు, నేను ఇచ్చిన ఫర్టిలైజరు, ఈ మొక్కలకి ఈ 45 డిగ్రీస్ ఎండ ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటే ఈ మొక్కలు చక్కగా ఉంటాయనేది ఈరోజు మీకు వీడియోలో తెలియజేస్తాను. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. రోజెస్ అంటేనే చలికాలంలో వచ్చే మొక్కలండి. కాకపోతే ఆ క్లైమేట్ అంటే ఆ చల్లదనం అనేది ఆ మొక్కలకి సూట్ అవుతుంది. అందువలన చక్కగా చలికాలంలో బాగా వస్తాయి. ఇంకా వీటికి సెట్ అవ్వని క్లైమేట్ ఏంటంటే సమ్మరు, ఇంకా రెయినీ సీజన్. ఈ 2 సీజన్లో ఈ మొక్క బాగా డల్ అయిపోతుంది, బాగా ఎండను భరించలేదు. అట్లనే వాటర్ ఎక్కువైనా కూడా, అంటే రెయినీ సీజన్లో వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నా కూడా రూట్ రాట్ అయిపోవటము, మొక్క వేర్లన్నీ కూడా మొక్క చనిపోవటము, ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 2 టైంలో మొక్కల విషయంలో మనం జాగ్రత్త తీసుకోగలిగితే ఈ 2 సీజన్లో కూడా మొక్కల్లో అయితే ఫ్లవరింగ్, అంటే చలికాలంలో వచ్చినంత ఫ్లవరింగ్ ఈ సీజన్లో రాకపోయినా కూడా మామూలుగా అయితే ఈ సీజన్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి, మొక్క అయితే చనిపోయే అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట. నేను ఈ సీజన్లో తీసుకున్న జాగ్రత్తల గురించి ముందుగా మీకు తెలియజేస్తాను. రోజెస్ అనేటివి సెన్సిటివ్ ప్లాంట్స్ అండి. చలికాలంలో 7-8 గంటలు మనము డైరెక్ట్ సన్లైట్ కింద పెట్టినా కూడా ఆ మొక్క ఆ ఎండను భరించగలుగుతుంది, అంటే ఆ మొక్కకు ఆ ఎండ అవసరం కూడా. కానీ ఎండాకాలంలో వచ్చే ఈ డైరెక్ట్ సన్లైట్ మాత్రం ఈ మొక్కకు సూట్ అవ్వదు. ఆకులన్నీ రాలిపోవటము, మొక్క డల్ అయిపోవటము, మొక్కల గ్రోత్ నిలిచిపోవటము, ఇంకా విపరీతమైన వేడిని భరించలేక మొక్క చనిపోవటము మెల్లగా జరుగుతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మొక్కను ఎప్పుడు కూడా షేడ్ కిందికి షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఎండాకాలం వస్తుంది అనగానే ఈ మొక్కను షేడ్ కిందకి పెట్టేసేయండి. ఒకవేళ మీకు షేడ్ కిందకి పెట్టడానికి వీలు లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ వచ్చే ఎండ పర్వాలేదు, కానీ మిట్ట మధ్యాహ్నం వచ్చే ఎండ తగలిని ప్రదేశంలో ఈ మొక్కను షిఫ్ట్ చేయండి. నేను ఎండాకాలం వస్తుంది అనగానే నా మొక్కలు నేను అంటే ఆఫ్టర్నూన్ వరకు ఎండ తగిలే ప్రదేశంలో మాత్రం పెట్టేశాను. ఆఫ్టర్నూన్ నుంచి ఈ మొక్కలకి ఎండ తగలదు. అలాంటి ప్రదేశంలోకి మీరు షిఫ్ట్ చేసేయండి. అంటే ఒక హాఫ్ డే వచ్చినా సరిపోతుంది, కానీ ఫుల్ డే ఎండ వచ్చే ప్రదేశంలో ఈ మొక్కల్ని పెట్టకండి. ఒకవేళ మీకు అది కూడా వీలు కాకపోతే మల్చింగ్ అనేటివి చేసుకోండి. మల్చింగ్ అంటే ఆకులు ఇలాంటివి తీసుకొని ఈ మొక్క పాదాల దగ్గర, అంటే మొక్క మట్టి ఉన్న పైన మట్టి మీద పూర్తిగా మల్చింగ్ చేసేయండి. అంటే వేరుకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ ఎండ తగలకుండా ఉంటే ఆ వేరు అనేది ఈ ఎండ ప్రభావం నుంచి రక్షించబడుతుంది. మన గార్డెన్లో ఎండిపోయిన ఆకులు, అంటే మనము వారం చిమ్ముకున్నప్పుడు ఆ ఆకులు కొమ్మలు వస్తాయి కదా, వాటినన్నింటినీ మల్చింగ్ లాగా ఉపయోగించవచ్చు. లేదా కొబ్బరి పీచు, మన కొబ్బరికాయలు కొట్టినప్పుడు కొబ్బరి పీచు షాప్స్లలో అండి, ప్రొవిజన్ షాప్స్లో కొబ్బరికాయలు అమ్మే చోట కొబ్బరి పీచు దొరుకుతుంది. వాటినైనా తీసుకొని మనము ఈ మల్చింగ్ లాగా వాడేసుకోవచ్చు. లేదా కోకోపీట్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ కోకోపీట్ని తీసుకొని ఈ మట్టి మీద అంతా కూడా పరిచేస్తే కూడా చక్కగా ఈ మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వీలు లేకపోతే ఈ సమ్మర్లో మనకి చెరుకు రసాలు అమ్మే బండి దగ్గర ఆ పిప్పంతా కూడా పక్కకు పడేస్తూ ఉంటారండి. మనం అడిగితే ఫ్రీగా ఇచ్చేస్తారు. వాటిని తీసుకొచ్చి 1-2 రోజులు నానబెట్టేసి వాటిని కూడా మనము మల్చింగ్ లాగా ఉపయోగించవచ్చు. ఆ నానబెట్టిన వాటర్ కూడా మొక్కలకు ఉపయోగించడం ద్వారా మొక్కల్లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక డౌట్నైతే నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. లాస్ట్ టైం బియ్యం కడిగిన నీళ్ళ గురించి ఒక ఫర్టిలైజర్ తయారు చేసి నేను వీడియో పెట్టాను కదా, అందులో ఒకరు నాకు ఒక కామెంట్ రూపంలో అడిగారు, ఇంకా మీరు బెల్లం అనేది వాడుతూ ఉంటారు కదా, ఈ బెల్లం వాడటం వల్ల మొక్కల్లో చీమలు అనేటివి చేరుతాయి అని. అలాగే నేను ఇప్పుడు చెరుకు రసము, చెరుకు పిప్పి గురించి కూడా అడిగాను కదా, వీటి వలన కూడా, అంటే చెరుకు పిప్పిలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా, వాటి వలన కూడా ఏమైనా చీమలు లాంటివి అనేది మొక్కల్లో చేరుతాయి అనేది ఒక డౌట్ ఎవరైనా అడుగుతారేమో అని నేను ముందుగా క్లారిటీ ఇస్తున్నాను. చెరుకు పిప్పిని మీరు నీళ్ళల్లో నానబెట్టేసేయండి. గట్టిగా హార్డ్గా ఉంటాయి కదా, నానబెట్టేయటం ద్వారా మెత్తబడిపోతుంది. పైగా దాంట్లో ఉండే ఈ స్వీట్నెస్ అంతా కూడా ఆ వాటర్లో చేరిపోతుంది. ఇంకా మీరు బెల్లాన్ని మనం ఫర్టిలైజర్గా ఉపయోగిస్తున్నామో ఈ చెరుకు పిప్పి
పిప్పి ద్వారా వచ్చిన నీళ్ళల్లో కూడా ఆ స్వీట్నెస్ ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియాకి ఫుడ్గా ఉపయోగపడుతుంది, కానీ చీమలకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఫుడ్గా అంటే వాటి వల్ల చీమలు అనేటివి మొక్కల్లో చేరవు. నేను లాస్ట్ 4-5 ఇయర్స్గా నేను వీడియోస్ చేస్తున్నాను, నా మొక్కలకి ఇస్తున్నానండి. నా మొక్కల్లో ఎక్కడ కూడా చీమలు లేవు. ఈ బెల్లం అనేది మనం డైరెక్ట్గా మొక్కల్లో వేయటం లేదు, వాటిని కరగబెట్టేసి నీళ్ళల్లో కానీ ఫర్టిలైజర్లో కానీ కరగబెట్టేసి మొక్కలకి ఇస్తున్నాము. అందువలన బెల్లం వలన కానీ ఈ చెరుకు పిప్పి వలన కానీ చీమలు చేరే అవకాశము ఉండదు. ఈ ఎండాకాలంలో ఈ ఎండ ఎఫెక్ట్ నుండి కాపాడుకోవటానికి ఒక చిన్న టిప్పునైతే నేను తెలియజేస్తాను. మీరు మార్నింగ్ టైమ్స్లో నీళ్ళు ఇచ్చేటప్పుడు ఒక్క మట్టికే కాకుండా ఆకులకి పువ్వులకు స్ప్రే అయ్యేటట్లు మీరు నీళ్ళు ఇవ్వండి. దాని ద్వారా ఈ మ్యాగ్జరైజర్ అంటే తేమ అనేది ఆకుల మీద కూడా నిలిచి ఉండి ఈ ఎండ ఎఫెక్ట్ నుండి ఈ ఆకులు పువ్వులు అనేది కాపాడబడతాయి. ఇంకా ఈవినింగ్ టైమ్స్ మీరు నీళ్ళు ఇచ్చేటప్పుడు ఒకసారి మట్టిని చెక్ చేయండి. మట్టి పూర్తిగా ఎండిపోయింది, డ్రై అయిపోయిందంటే రెండోసారి కూడా వాటర్ ఇవ్వండి. కాకపోతే సాయంత్రం పూట ఆకుల మీద పువ్వుల మీద స్ప్రే చేయకండి. 3 పాయింట్స్ ఈరోజు మీకు తెలియజేశాను. ఎండ ఉన్నప్పుడు మొక్కను ఎలాంటి ప్రదేశంలో పెట్టాలి అనేది ఒకటి, రెండోది డైరెక్ట్ ఎండ పడినప్పుడు ఇంకా మొక్కకు మల్చింగ్ చేసుకోవటము, ఇంకా వాటర్ ఏ విధంగా ఇవ్వటము, ఈ 3 పాయింట్స్ మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఇంకా నేను ఈ సమ్మర్లో లాస్ట్ 1-2 మంత్స్గా నేను చాలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ చెప్తున్నాను. ఎండాకాలంలో తులసి మొక్కకు తీసుకోవాల్సిన ఫర్టిలైజర్స్, మళ్ళీ మొక్కలకి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్, ఇంకా నిన్ననే రీసెంట్గా బియ్యం కడిగిన నీళ్ళలో ఎలాంటి ఫర్టిలైజర్ కలిపి మొక్కకిస్తే అమృతంలాగా పనిచేస్తుందని, ఇవన్నీ కూడా మీరు ఈ రోజ్ ప్లాంట్స్ కూడా ఇవ్వండి. ఈ రోజ్ ప్లాంట్స్ కూడా కూల్గా చల్లగా ఉండి ఈ ఎండ నుంచి తట్టుకునే శక్తి ఆ మొక్కకు వస్తుంది. మొక్కలు ఏమాత్రము పాడైపోవటము చనిపోవటము ఈ సమస్యలు ఎన్ని రావు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ సమ్మర్లో ఈ రోజ్ ప్లాంట్స్ని మనం కాపాడుకోవచ్చండి. ఇక ఈ సమ్మర్లో మొక్కలన్నింటినీ దూరంగా కాకుండా గుబురుగా చుట్టూ మొక్కలు ఉండేటట్లు చూసుకోగలిగితే మొక్కల్లో తేమ అనేది ఎవాపరేట్ అవ్వకుండా అక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన జాగ్రత్తలన్నీ ఈ సమ్మర్లో తీసుకోగలిగితే రోజ్ ప్లాంట్స్ అనేటివి చాలా చక్కగా ఉంటాయండి. ఇంకా మొక్కల్లో ఆకులు ఎండిపోవటము, మట్టి ఎండిపోవటము ఇలాంటి సమస్యలు అనేటివి ఉండవు. ఈరోజు వీడియోలో ఈ ఎండాకాలము 45 డిగ్రీల వేడి ఉన్నప్పుడు కూడా రోజ్ ప్లాంట్స్ను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాపాడుకోవచ్చో మీకు తెలియజేశాను. ఇంకా పర్టికులర్గా పలానా ఫర్టిలైజర్ ఇవ్వాలని నేను ఈ మొక్కకు చెప్పలేదు, కానీ లాస్ట్ 2 మంత్స్గా నేను ఇస్తున్న అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ రోజ్ ప్లాంట్స్కు ఇవ్వచ్చు. రోజ్ ప్లాంట్స్కి నేను రీసెంట్గా పెట్టిన బియ్యం కడిగిన నీళ్ళతో తయారు చేసిన ఫర్టిలైజర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పర్టికులర్గా ఒక ఫర్టిలైజర్ అని కాదు, అన్ని ఫర్టిలైజర్స్ ఈ మొక్కకి ఇవ్వచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా సమ్మర్లో కూడా ఈ మొక్క చక్కగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్.